5 5 ఎక్స్క్లూజివ్ వార్తలు, 5 న్యూస్ ప్రెజెంటర్లు, 5 న్యూస్ రిపోర్టర్లు, 5 ప్రాంతాల నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్స్. వెరీ స్పెషల్ సూపర్ ఎక్స్క్లూజివ్ 5 at 5 చూద్దాం. అగ్రనేతల ప్రచార హోరుతో మరింత రసవత్రంగా మారనున్నాయి ఏపీ పాలిటిక్స్. మేమంతా సిద్ధమంటూ సీఎం జగన్, ప్రజాగళం పేరుతో చంద్రబాబు, వారాహితో పవన్ ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ముందుగా ఆ డీటెయిల్స్ చూద్దాం. ఇక మచిలీపట్నం ఎంపీ సీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు రాధా పేరు తెరపైకి రావడం, మరోవైపు పవన్ తో బాలశౌరి భేటీ కావడంతో ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న దారుణాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. రాజకీయ నేతలతో పాటుగా బిజినెస్ మెన్, బిల్డర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్న సంచలనాలు బయటకు వస్తున్నాయి. ఆ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేద్దాం. ఇక తూర్పుగోదావరి జిల్లాలో గోదావరిపై నిర్మించిన గామన్ బ్రిడ్జ్ మళ్లీ కుంగడం చర్చనీయాంశంగా మారింది. 9 ఏళ్లలో రెండోసారి బ్రిడ్జ్ కుంగడం ఆందోళన కలిగిస్తోంది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. వీటితో పాటుగా భద్రాద్రి ఆలయంలో పసుపు కొట్టి శ్రీ సీతారాముల వారి పెళ్లి పనుల్ని ప్రారంభించారు. వేల మంది భక్తుల నడుమ కళ్యాణ తలంబ్రాలు కలిపారు ఆలయ అర్చకులు. ఈ డీటెయిల్స్ కూడా చూద్దాం 5 at 5 లో. అగ్రనేతల ఎన్నికల ప్రచార హోరుతో మరింత రసవత్రంగా మారనున్నాయి ఏపీ రాజకీయాలు. వై నాట్ 175 అన్న నినాదంతో ఈ నెల 27 నుంచి మేమంతా సిద్ధమంటూ సీఎం జగన్ బస్సు యాత్రతో బయలుదేరుతూ ఉంటే, అదే రోజు ప్రజాగళం పేరుతో ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు చంద్రబాబు. మరోవైపు 31న వారాహితో తన పొలిటికల్ క్యాంపెయినింగ్ని స్టార్ట్ చేయనున్నారు జనసేనాని. ఏపీలో గత ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి మరింత జోష్తో ముందుకు సాగుతోంది. వై నాట్ 175 నినాదంతో ఎన్నికల్లో ప్రచారానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే సిద్ధం పేరుతో సభలు నిర్వహించిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు మేమంతా సిద్ధం పేరుతో ఈ నెల 27 నుంచి బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి వైసీపీ శ్రేణులు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. బస్సు యాత్ర పూర్తయ్యే వరకు ప్రజాక్షేత్రంలోనే ఉండనున్నారు ఏపీ ముఖ్యమంత్రి. ఇక అదే రోజు చంద్రబాబు ప్రజాగళం యాత్ర మొదలవుతుంది. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోల్లో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు టీడీపీ షెడ్యూల్ ఫిక్స్ చేసింది. మరోవైపు 31వ తారీఖున వారాహితో ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేయనున్నారు పవన్ కళ్యాణ్. తాను పోటీ చేయనున్న పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారాన్ని షురూ చేసేందుకు రూట్ మ్యాప్ని సిద్ధం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, అధినేతల ప్రచార సరళి ఈ నెల రోజుల పాటు ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది? అంటే ఇప్పటికే ఈ 3 పార్టీలు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, అంటే టీడీపీ జనసేన టీడీపీ నుంచి ఒక 5-6 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి, జనసేన నుంచి ఒక 3 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. మిగిలినటువంటి అభ్యర్థులను అందరినీ కూడా ప్రకటించేశారు. కాబట్టి ఇంకా ప్రజాక్షేత్రంలోకి పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోనే ఉండాలని చెప్పేసి 3 పార్టీల అధినేతలు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి నుంచి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ నెల 31 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను కూడా తిరిగి స్టార్ట్ చేయబోతున్నారు. ఎల్లుండి ప్రొద్దుటూరు నుంచి కూడా ప్రొద్దుటూరు నుంచి సీఎం వైఎస్ జగన్ తన యాత్రను మేమంతా సిద్ధం పేరుతో తన బస్సు యాత్రను కూడా ప్రారంభించబోతున్నారు. వచ్చే నెల 18వ తేదీ వరకు కూడా ఈ యాత్ర కొనసాగనుంది. వచ్చే నెల 18వ తేదీ వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోనే ఉండనున్నారు. ఈ బస్సు యాత్రల ద్వారా రోజుకు ఒక నియోజకవర్గంలో పర్యటిస్తూ అక్కడ బహిరంగ సభల్లో పాల్గొంటూ అక్కడ స్థానికంగా ఉండేటటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ కేడర్తో కూడా సమావేశాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. తిరిగి వై నాట్ 175 గతంలోనూ 151 స్థానాలు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఈసారి వై నాట్ 175 అంటూ కూడా 175 స్థానాలు గెలిపే లక్ష్యంగా కూడా ప్రజాక్షేత్రంలోకి సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారు. ఎల్లుండి నుంచి ఈ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మరోవైపు చంద్రబాబు కూడా ప్రస్తుతం కుప్పంలో ఉన్నారు. ఎల్లుండి నుంచి ప్రజాగళం పేరుతోటి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. ప్రతిరోజు కూడా 3 నుంచి 4 సభలు లేదా రోడ్ షోలు నిర్వహించేలాగా ఇప్పటి వరకు కూడా షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారు. మొదటి విడతలో ఈ నెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కూడా ఏ నియోజకవర్గాల్లో పర్యటించాలనేది కూడా షెడ్యూల్ ఖరారైపోయింది. మొత్తం 165 నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల వరకు కూడా తన యొక్క బహిరంగ సభలు, రోడ్ షోల్లో కూడా పాల్గొనున్నారు. మొదటి రోజు పలమనేరు, నగరి, నెల్లూరు
నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో సభలతోటి ప్రారంభమయ్యేటటువంటి చంద్రబాబు ప్రజాగలం సభలు మొత్తం ఎన్నికల వరకు కూడా అంటే మే 13వ తేదీ వరకు కూడా అంటే మధ్యలో 1-2 రోజులు గ్యాప్ ఇస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో 165 నియోజకవర్గాలు కవర్ చేసే విధంగా కూడా చంద్రబాబు షెడ్యూల్ కూడా ప్లాన్ చేయబోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా తన వారాహి యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసేటటువంటి పిఠాపురం నియోజకవర్గం నుంచే తిరిగి వారాహి యాత్ర ప్రారంభమవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ యాత్ర ఏ నియోజకవర్గాల్లో ఎలా కొనసాగనుంది అనేది ఇంకా పూర్తి స్థాయి షెడ్యూల్ అయితే రావాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మొదట్లో 3-4 రోజులు పిఠాపురం నియోజకవర్గంలోని పూర్తిగా ఆయన యొక్క షెడ్యూల్ అంతా కూడా ఉండనుంది. ఆ తర్వాత ఇతర నియోజకవర్గాల్లోకి పర్యటనలకు వెళ్ళినప్పటికీ కూడా తిరిగి ఆయన పిఠాపురం చేరుకునే విధంగా పిఠాపురం నుంచే వారాహి యాత్ర ప్రారంభించి తిరిగి మళ్ళీ ఆ రోజు సాయంత్రానికి పిఠాపురం చేరుకునే విధంగా కూడా పవన్ కళ్యాణ్ షెడ్యూల్ కూడా ప్రారంభిస్తున్నారు. ముందుగా పవన్ కళ్యాణ్ ఎక్కడైతే జనసేన అభ్యర్థులు బరిలో ఉంటున్నారో ఆ జనసేన అభ్యర్థులు పోటీ చేసేటటువంటి 21 నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఆ తర్వాత కూటమి పార్టీ అభ్యర్థులు బరిలో ఉండేటటువంటి స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నారు. మొత్తంగా అయితే అగ్రనేతల ప్రచారంతో ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రచారం ఊపందుకొని ఉందని మనం చెప్పవచ్చు. రైట్ ఎంపీరావు. ఏపీలో రాజకీయం రోజు రోజుకి రసవత్తరంగా మారుతోంది. ఇవాళ ఒక పార్టీలో ఉన్న నేత రేపు ఏ పార్టీలో ఉంటాడో ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో తెలియని పరిస్థితులున్నాయి. సీట్ల సర్దుబాటు వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు జనసేన మచిలీపట్నం పార్లమెంట్ సీటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జనసేన పెండింగ్ సీట్లపై ఇవాళ రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మచిలీపట్నం నుంచి ఇటీవలే వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన బాలశౌరి బరిలోకి దిగుతారా లేక అనూహ్యంగా తెరపైకి వచ్చిన వంగవీటి రాధా పోటీలో ఉంటారా అన్న సస్పెన్స్ నెలకొంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో బాలశౌరి సమావేశమయ్యారు. సీటు విషయమై చర్చలు జరిపారు. అయినప్పటికీ బాలశౌరి అభ్యర్థిత్వంపై జనసేన నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. మరోవైపు వంగవీటి రాధా పేరును జనసేన పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మచిలీపట్నంతో పాటుగా అవనిగడ్డ సీటు విషయంలోనూ రాధా పేరు పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం. దీంతో పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు రాధా పేరు తెరపైకి రావడం, మరోవైపు పవన్ తో బాలశౌరి భేటీ కావడంతో సీటు ఎవరికా అన్న సస్పెన్స్ నెలకొంది. మా ప్రతినిధి క్రాంతి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఉంచడానికి. క్రాంతి, ఈ సీటుపై క్లారిటీ ఎప్పటిలాగా వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి? ఖచ్చితంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్థానాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇప్పటికే కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇవాళ రేపట్లో దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ తో బాలశౌరి దాదాపు 1.5 పాటు భేటీ అయ్యారు. అయితే గతంలో కూడా బాలశౌరి నాదెండ్ల మనోహర్ తోనూ భేటీ అయ్యారు అండ్ అలాగే వంగవీటి రాధాతో కూడా భేటీ అయ్యారు. వంగవీటి రాధ నాదెండ్ల మనోహర్ తో కూడా భేటీ అయ్యారు. కాబట్టి మచిలీపట్నం పార్లమెంటుతో పాటు అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి సంబంధించి జనసేనలో ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ కానీ పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఆ స్థానాలకు సంబంధించి కానీ చాలా ఓపెన్ గా చాలా అసెంబ్లీ స్థానాలు అనౌన్స్ చేస్తారు. కానీ ఈ రెండు ఎక్కడ కూడా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి లేదు. అయితే ఎవరు పోటీ చేస్తారు, ఎవరు ఎటు నుంచి ఏ స్థానాల్లో పోటీ చేస్తారనే దానికి సంబంధించి కూడా అటు జనసేన వర్గాల్లో కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా మచిలీపట్నం ఎంపీకి సంబంధించి ఏదైతే కాకినాడ నుంచి అనౌన్స్మెంట్ వచ్చినా కూడా మచిలీపట్నం మనదే అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ అభ్యర్థి ఎవరు అనే దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే మొదటి నుంచి కూడా మచిలీపట్నం ఎంపీగా బాలశౌరి పోటీ చేస్తారని ప్రచారం అయితే నడిచింది. కానీ బాలశౌరికి అఫీషియల్గా కానీ అనఫీషియల్గా కానీ పార్టీ వర్గాల నుంచి ఎలాంటి సమాచారం కానీ టికెట్ కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పటికే 2-3 సార్లు బాలశౌరి అటు నాదెండ్ల మనోహర్తో పాటు ఇవాళ పవన్ కళ్యాణ్తో కూడా భేటీ అయ్యారు. 1.5 పాటు చర్చించారు. అసలు సీటు దక్కుతుందా లేదా అనే దానికి సంబంధించి కూడా సందిగ్ధత నెలకొందని చెప్పాలి. మరోపక్కన మచిలీపట్నం ఎంపీ సీటుకి సంబంధించి బండారు నరసింహారావు అనేటటువంటి వ్యాపారవేత్త పేరు కూడా వినిపిస్తూ ఉంది. కాబట్టి దీంతో పాటు పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ బరిలో నేను దిగుతాను అనేటటువంటి ఒక సమాచారం, అంటే ఒకవేళ కేంద్రం అడిగితే నేను స్వాప్ చేసుకుంటాను అనేటటువంటి మాట కూడా మాట్లాడారు. కాబట్టి ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎంపీగా దిగితే మళ్ళీ మార్పులు చేర్పులు జరుగుతాయా, అలా లేని పక్షంలో అయినా కూడా తెరపైకి వంగవీటి రాధా పేరు కూడా వచ్చింది. ఎందుకంటే కలిశారు, భేటీ అయ్యారు, చర్చలు జరిగినాయి. అసలు స్టార్ క్యాంపైనర్గా ప్రచారం చేస్తారా, లేదు అంటే కనుక అవినిగడ్డ నుంచి ఎమ్మెల్యేగా వంగవీటి రాధాకి అవకాశం దక్కేటటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. కానీ పార్టీ వర్గాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అనఫీషియల్ కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కానీ లేకపోయినప్పటికీ కూడా వీళ్ళు భేటీ తర్వాత బయటికి అనేక రకాల ప్రచారాలు వచ్చినటువంటి పరిస్థితి ఓవరాల్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అవినిగడ్డకు సంబంధించి కూడా దాదాపు జనసేన నుంచి 4-5 పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పార్టీలో వికృతి శ్రీనివాస్, బండి రామకృష్ణారెడ్డి అండ్ అలాగే కృష్ణ ఇలా 3-4 పేర్లు వినిపించినప్పటికీ కూడా అసలు అవినిగడ్డ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానికి స్పష్టత ఇవ్వలేదు. మరోపక్కన బాలశౌరికి సంబంధించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు, ఏదైతే ఎంపీకి సంబంధించి ఆర్థిక పరమైన అంశాలు చర్చిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఒకవేళ ఎంపీగా బాలశౌరి మచిలీపట్నంలో పోటీ చేయకపోతే గనక క్రాంతి
సత్య హియర్. క్రాంతి, ఈవెన్ నాగబాబుని సైతము మచిలీపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీలోకి దించే విషయం పార్టీ ఆలోచిస్తుందని చెప్పేసి ఒక వర్గం సమాచారం. ఇది ఎంతవరకు నిజం? ఖచ్చితంగా అంటే పార్టీ దగ్గర నుంచి ఎంపీ సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి నాగబాబుకి ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా సీటు దక్కలేదు. పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా చెప్పారు, అనేక మంది త్యాగాలు చేశారు, నాగబాబు కూడా త్యాగం చేశారని ఇప్పటివరకు చెప్తూ వచ్చారు. కానీ పెండింగ్లో ఉన్నటువంటి 3 అసెంబ్లీ ఒక ఎంపీ స్థానానికి సంబంధించి చర్చ జరుగుతుంది. అందులోనే భాగంగా నాగబాబు కూడా పోటీ చేసేటటువంటి అవకాశం అనేటటువంటి చర్చ వస్తుంది. కానీ దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన కానీ అధికారిక ఇన్ఫర్మేషన్ కానీ లేదు. కానీ పార్టీ వర్గాల నుంచి చర్చ వస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం కానీ ఓటు బ్యాంక్ కానీ మిగతా అంశాలు కానీ పరిగణలోకి తీసుకుంటే కనుక ఇక్కడ ఎవరు పోటీ చేయాలనే దాని మీద పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఇవాళ రేపట్లో బాలసౌరికి సంబంధించి, వంగవీటి రాధాకు సంబంధించి ఏదైతే బయటకు వస్తున్నటువంటి ప్రచారాలన్నిటికీ చెక్ పెట్టే విధంగా అయితే జనసేన ప్రకటన ఇచ్చేటటువంటి అవకాశం అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ క్రాంతి. మూవింగ్ ఆన్, ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో రోజుకో సంచలనం బయటకు వస్తోంది. తీగ లాగుతుంటే డొంక కదులుతోంది. కొత్త కొత్త కోణాలు, పెను సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవాళ సిట్ అధికారుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న దారుణాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. రాజకీయ నేతలతో పాటు బిజినెస్ మెన్, బిల్డర్ల ఫోన్లను కూడా వాళ్ళు ట్యాప్ చేశారు. ప్రముఖ జ్యువెలరీ షాపుల వ్యాపారులను కూడా బెదిరించి పెద్ద ఎత్తున వసూళ్లు కూడా రాబట్టినట్టు చెప్తున్నారు. ఒక మాజీ మంత్రి అనుచరుల ఫోన్లు ట్యాప్ చేసి బెదిరింపులకు దిగినట్టు తెలుస్తోంది. అలాగే హవాలా వ్యాపారులను కూడా బెదిరించి భారీ వసూళ్ల పాల్పడినట్టు సిట్ విచారణలో తేలింది. ఇక బాధిత వ్యాపారులు, బిల్డర్ల వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ఎస్ఐబిలో జరిగిన అన్ని సీక్రెట్ ఆపరేషన్స్ పైన ఆరా తీస్తున్నారు అధికారులు. ముఖ్యంగా ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న వర్క్ మాడ్యూల్స్ ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. 45 హార్డ్ డిస్కుల్లో భద్రపరిచిన డేటాపై కింది స్థాయి సిబ్బందిని కూడా ప్రశ్నిస్తోంది దర్యాప్తు బృందం. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, బాధితుల సంఖ్య చాలా పెద్దగానే ఉన్నట్టు చెప్తున్నారు. మరి బాధితుల్ని కనిపెట్టడం, వాళ్ళని విచారించడం గురించి అధికారులు ఏం చెప్తున్నారు? ఆల్రెడీ ఈ కేసుకి సంబంధించి చాలా గ్రౌండ్ లెవెల్ నుండి స్పెషల్ టీం దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడ కూడా అఫీషియల్గా రిమాండ్ రిపోర్ట్లో కానీ ఎఫ్ఐఆర్లో కానీ ఎక్కడ పొందపరిచినప్పటికీ ఇప్పుడు కేవలం వీళ్ళ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా పూర్తిగా ఈ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ పైనే నడుస్తుంది. సో ఇప్పటి వరకు అటు మొదట A1గా ఉన్నటువంటి ప్రణీత్ రావు కావచ్చు, A2గా ఉన్నటువంటి భుజంగరావు కావచ్చు, A3గా ఉన్నటువంటి తిరుపతన కావచ్చు. సో ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసింది. కేవలం ఎస్ఐబిలో ఉన్నటువంటి రికార్డ్స్ ధ్వంసం చేశారు. ఆ రికార్డ్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్ట్రాయ్ చేశారు. హార్డ్ డిస్క్లని డిస్మాటిల్ చేసి కొన్ని ప్రాంతాల్లో పడేశారు అనేటువంటిది ప్రధాన అభియోగం. సో దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ డీప్గా వెళ్తుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం బయటపడింది. సో ఇప్పటి వరకు లభించేటువంటి సమాచారం ఆధారంగా వీళ్ళందరూ కూడా 2018 ఎలక్షన్స్ నుండి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తూనే ఉంది. ఇజ్రాయెల్ నుండి తీసుకొచ్చేటువంటి ప్రత్యేక టెక్నాలజీ ద్వారా మొత్తం ఒక స్పెషల్ సాఫ్ట్వేర్ని రూపొందించి ఆ సాఫ్ట్వేర్ని ఎస్ఐబి ఆఫీస్లో ఉన్నటువంటి సిస్టమ్స్లోకి ఎక్కించి చాలా వరకు ప్రత్యర్థి పార్టీస్కి, అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఈ పార్టీస్కి ఫండింగ్ ఇస్తున్నటువంటి బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, వాళ్ళందరి ఫోన్లను కూడా నిరంతరం ట్యాప్ చేస్తూ వచ్చారు. ఎక్కడెక్కడ ఈ అమౌంట్ మూవ్మెంట్ ఏదైతే ఉందో వెహికల్స్కి సంబంధించినటువంటి దాంట్లో తరలిస్తున్నటువంటి క్రమంలో కరెక్ట్గా పలానా వెహికల్ నంబర్ని ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులకు చెప్పడం, సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఆ వెహికల్ని మాత్రమే ఆపడం, ఆ వెహికల్లో ఉన్నటువంటి డబ్బులు మాత్రమే సీజ్ చేయడం. సో ఇదే తతంగం 2019 జనరల్ ఎలక్షన్స్లో కూడా కొనసాగుతూ వచ్చింది. తాజాగా 2023 ఎలక్షన్స్లోనూ ఇదే వ్యవహారం నడిచింది. సో ఈ 3 ఎలక్షన్స్కి సెంట్రిక్గా ఉన్నటువంటి వ్యక్తులను ఇప్పుడు స్పెషల్ టీం అధికారులు అరెస్ట్ చేశారు. అటు భుజంగరావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, ఈ ముగ్గురు కూడా మనీని ఎక్కడెక్కడైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అప్పుడున్నటువంటి అధికార పార్టీకి సంబంధించి సో దాంట్లో కీలకంగా వ్యవహరించారు కాబట్టి వీరిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కి సంబంధించి ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సింది. వీళ్ళ కింద పనిచేసేటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. ఇక తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు నుంచి కొవ్వూరు వరకు గోదావరిపై నిర్మించిన గామన్ బ్రిడ్జ్ మళ్లీ కుంగింది. కొవ్వూరు నుంచి రాజమండ్రి వైపు వెళ్లే దారిలో 52వ స్తంభం జాయింట్ వద్ద వంతెన అర అంగుళం మేర కుంగింది. వంతెనకు యాక్షన్ ఇచ్చే బేరింగ్లు మరమ్మతులకు గురి కావడమే దీనికి కారణమని తేల్చారు అధికారులు. దీంతో కొవ్వూరు నుంచి రాజమండ్రి వైపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న నిపుణుల బృందం సమస్యను పరిశీలించి మరమ్మతులు చేపట్టింది. గామన్ సంస్థ 2007లో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించింది. విజయవాడ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ హైవేకు అనుసంధానంగా గోదావరిపై సుమారు 808 కోట్లతో గామన్ బ్రిడ్జ్ ని నిర్మించారు.
2015లో పుష్కరాల నిమిత్తం హడావిడిగా ప్రారంభించారు. అయితే ఆరంభంలోనే ఈ బ్రిడ్జ్ ఒకసారి కుంగింది. మళ్లీ ఇన్నేళ్లకు మరమ్మతులకు గురైంది. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ ద్వారా అందిస్తారు. సత్య, ఆల్రెడీ 9 ఏళ్ల క్రితం మరమ్మతులు చేసిన తర్వాత మరొకసారి వాడుకలోకి వచ్చింది. 9 ఏళ్లలోనే మళ్లీ ఇప్పుడు రిపేర్లు వచ్చాయి. దీనికి కారణం ఏంటి? అధికారులు ఏమంటున్నారు? అంటే పుష్కర టైంలో ఈ బ్రిడ్జ్ని ప్రారంభించారు. తర్వాత చిన్న చిన్న మరమ్మతుల నేపథ్యంలో అక్కడక్కడ చిన్న ప్రాబ్లమ్స్ అయ్యాయి. తర్వాత మళ్ళీ కొన్నేళ్ల తర్వాత ఇప్పుడు నిన్న రాత్రి నుంచి కూడా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన గామన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇటు ప్రధానంగా విశాఖపట్నం, విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి అత్యంత రద్దీగా ఉండేటువంటి రహదారి చూడొచ్చు. ఈ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ చేశారు. ఎక్కడైతే బ్రిడ్జ్ పిల్లర్ నెంబర్ 53, 52 దగ్గర కృంగినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో జస్ట్ అరంగుళం మేర ఇక్కడ కృంగిపోయినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జికి సంబంధించి అరంగుళం మేర డౌన్ అయింది. ఇది అప్పులో ఉంది. అంటే నిపుణుల బృందం చేరుకుంది. ఒక పక్క గోదావరిలో నిపుణుల బృందం మొత్తం ఇక్కడంతా కూడా కింద బ్రిడ్జ్ ఏ రకంగా ఉంది అంటే ఒక దగ్గర కురింగింది కాబట్టి మిగతా పక్కన 52, 53, 54 అలా మొత్తం ఇక్కడి నుంచి ఉన్నటువంటి దాదాపుగా 180కి పైగా నెంబర్లో ఉన్నటువంటి పిల్లర్లు ఉన్నటువంటి ఆ పిల్లర్లు మొత్తం చెక్ చేసుకుంటూ అధికారులు వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. వీళ్ళంతా కూడా ఈ నేషనల్ హైవే కన్సల్టెన్సీకి సంబంధించినటువంటి అధికారులు చేరుకున్నారు. నిపుణుల బృందం కూడా ఎందుకు ఈ రకంగా వచ్చింది? గామన్ బ్రిడ్జ్ అప్పట్లో నిర్మాణం చేపట్టిన తర్వాత ఈ రైలింగ్కి సంబంధించి కింద ఏవైతే పిల్లర్లకు వాడేటువంటి పాట్ కమ్ పీటీఎఫ్ అనే కింద జాయింట్లు ఏవైతే ఉంటాయో ఆ జాయింట్లకు సంబంధించినటువంటి చిన్న చిన్న కనెక్టివిటీ పోయినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం బేరింగ్లు అంటే అంగుళం కాస్త బేరింగ్లు దెబ్బతినడంతో ఈ రకంగా కొంత కృంగిపోయినటువంటి రోడ్డు మీద ఒకసారి చూసుకోవచ్చు. మధ్యలో ఇది గ్యాప్ రావడము, రెండింటికి మధ్యలో కూడా పూర్తిగా ఇది అవడం, దీంతో మొత్తం ట్రాఫిక్ అంతా కూడా మళ్లించారు. ఒక 1 వే రూట్ నుంచి ఈ పక్క రూట్ అంతా కూడా అంటే లెఫ్ట్ సైడ్కి రూట్ అంతా మొత్తం క్లోజ్ చేసిన తర్వాత ఒక 108 అంబులెన్స్ పెట్టారు. అధికారులు హైవేకి సంబంధించినటువంటి పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతున్నాయి. మరోపక్క రద్దీగా అటు ఎక్కువగా కొవ్వూరు టోల్ గేట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎక్కువగా నార్మల్గానే సాధారణంగా టోల్ గేట్ పూర్తిగా రద్దీగా ఉంటుంది. కానీ ఈ నేపథ్యంలోనే ఈ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి 52, 53 బ్రిడ్జ్ మధ్యలో ఆ రైలింగ్ సంబంధించినటువంటి జాయింట్ ఏదైతే ఒక అరంగుళం కిందకి దిగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. హైవే అధికారులు వచ్చి పరిశీలిస్తున్నారు. ఇది ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, ఒకవేళ ఈ రైలింగ్ సంబంధించి అది ఎంత వేయాలంటే ఎంతకు ఎక్విప్మెంట్ వాడాలి, ఎలాంటి వాహనాలు పెద్ద పెద్ద వాహనాలు భారీ వాహనాలు తీసుకొచ్చి కింద అంటే ఇది వర్క్ చేయాలంటే గోదావరి కిందకి పడవలు వేసుకెళ్ళి రద్దీని కంట్రోల్ చేసి ట్రాఫిక్ని కంట్రోల్ చేసిన తర్వాత వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా పెద్ద ప్రాసెస్తో కూడుకున్న పని కాబట్టి గామన్ ఇండియా ఇదంతా కూడా వర్క్ చేసింది కాబట్టి మరి గామన్ ఇండియా వాళ్ళు నేరుగా రంగంలోకి దిగుతారా? మరోపక్క ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది? ఏదైతే నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన అధికారులు ఎవరెవరు ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది? ఎందుకంటే ప్రధానంగా ఇది రాజమండ్రికి 4వ బ్రిడ్జ్ అంటారు. ఎందుకంటే ఆల్రెడీ గోదావరి రైల్వే బ్రిడ్జ్తో పాటు కొవ్వూరు రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్తో పాటు ధవళేశ్వరం బ్రిడ్జ్ కూడా ఉంది. దాని తర్వాత ఇది గామన్ బ్రిడ్జ్ 4వ బ్రిడ్జ్. ఇది కూడా చిన్న చిన్న మరమ్మతుల నేపథ్యంలో మొన్నే రాజమండ్రి రోడ్ కమ్ కొవ్వూరు రైలు బ్రిడ్జ్ కూడా మరమ్మతుల పేరుతో నెల రోజుల పాటు ఆపేశారు. చాలా ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో వాహనాలన్నీ కూడా ఇటువైపు వెళ్ళి మళ్ళీ ఈ బ్రిడ్జ్ కూడా మరమ్మతు రావడంతో అధికారులంతా కూడా ఎలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఈ దివాన్ చెరువు నుంచి కొవ్వూరు నుంచి విజయవాడ వెళ్ళేటువంటి ఇటు మళ్ళీ విజయవాడ నుంచి వైజాగ్ వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతూ రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం బ్రిడ్జ్ మీద ఉంది, గామన్ బ్రిడ్జ్ మీద. ఎస్ సత్య. ఇక ఏప్రిల్ 17 శ్రీరామనవమి. భద్రాచలంలోని సీతారాములకు జరగబోయే కళ్యాణ మహోత్సవం వేడుక సందర్భంగా ఈ రోజు ఆలయంలో విశేష పూజలు జరిగాయి. ముందుగా లక్ష్మణ సమేత సీతారాములకు పౌర్ణమి సందర్భంగా బేడా మండపం వద్ద విశేష అభిషేకాన్ని నిర్వహించారు. ఆ తరువాత స్వామివారిని మంగళ వాయిద్యాల సకల రాజ లాంఛనాల నడుమ ఉత్తర ద్వారం వద్దకు తీసుకొచ్చి రోకలికి పూజలు చేశారు. అనంతరం వైష్ణవ సంప్రదాయం ప్రకారం పసుపు కొమ్ములు దంచి రామయ్యని పెళ్లి కొడుకుని చేశారు. ఆ తరువాత బియ్యం, పసుపు, కుంకుమ, పన్నీరు, నెయ్యి కలిపి భక్తుల నడుమ ఆలయ అర్చకులు కళ్యాణ తలంబ్రాలు కలిపారు. ఈ వేడుకకు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తజన సందోహంతో మిథిలా ప్రాంగణం మొత్తం కిటకిటలాడిపోయింది. శ్రీరామ నామస్మరణలతో మారుమోగిపోయింది. ఈ రోజు మిథిలా స్టేడియంలో భక్తుల సందడిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి నారాయణ సిద్ధంగా ఉన్నారు. నారాయణ, దక్షిణాయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలం సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఈరోజు స్వామివారి ఆలయంలో వసంతోత్సవం, డోలోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వసంతోత్సవం జరిగినటువంటి ఈ రోజునే రాముల వారి యొక్క పెండ్లి కొడుకును చేసినట్టుగా కూడా భావిస్తుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం వస్తుంది కాబట్టి ఈరోజు కళ్యాణానికి సంబంధించి ముందుగా రాముల వారిని పెండ్లి కొడుకుగా చేసేటువంటి ఘట్టం కూడా ఈరోజు జరిగింది. దీంట్లో
ప్రధాన అర్చకులు, ఆలయ అర్చకులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సంబంధించి భద్రాచలం సీతారామ కళ్యాణానికి ఎంతో ప్రాశస్త్యత, విశేషత ఉంది. ఈ కళ్యాణంలో స్వామివారి యొక్క తలంబ్రాలకు కూడా అంతే విశేషత ఉంది. కళ్యాణం అయిపోయిన తర్వాత ఈ తలంబ్రాల కోసం భక్తులు ఎంతో కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. దానికి సంబంధించినటువంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ తలంబ్రాలని తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజే శ్రీకారం చుట్టడం జరిగింది. ఉత్తర ద్వారం వరకు కూడా తీసుకువచ్చి ఈరోజు ఆలయ సాంప్రదాయాల మధ్య భక్తుల జయ జయ ధ్వానాల మధ్య పసుపు, కుంకుమ, నీళ్లు, గులాబు వీటన్నిటిని కూడా కలిపి పసుపు కొమ్మలను దంచేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు భక్తుల సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి గోటితో ఒలిచినటువంటి తలంబ్రాలు, ఇది ఎప్పటి నుంచో కూడా భద్రాచలం యొక్క రాముల వారి కళ్యాణానికి ఒక తెలంగాణ నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి అత్యంత భక్తి శ్రద్ధలతో గోటితో ఒలిచినటువంటి తలంబ్రాలని కాలినడకను కానీ వివిధ మార్గాలలో తీసుకొని వస్తారు. ఆ తలంబ్రాలు, ఆలయానికి సంబంధించినటువంటి తలంబ్రాలు ఇటు భక్త రామదాసు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీని కొనసాగిస్తూనే అన్నీ కలిపి ఈరోజు తలంబ్రాలని కలిపేటువంటి తయారు చేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి సంబంధించి మిథిలా స్టేడియంలో భక్తుల జయ జయ ధ్వానాల మధ్య భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలు అయితే చాలా ఘనంగా జరిగింది. వచ్చే నెల అంటే ఏప్రిల్ 9 నుంచి 23 వరకు శ్రీరామ నవమి యొక్క ఉత్సవాలు జరగబోతున్నాయి. 17న సీతారాముల కళ్యాణం, 18న శ్రీరామ పట్టాభిషేకం జరగబోతున్నటువంటి ఈ సందర్భంగా ఇప్పటికే భద్రాచలం యొక్క ఆలయం మొత్తం కూడా పరిసర ప్రాంతం మొత్తం కూడా ఏర్పాట్లు చురుగ్గా ప్రారంభించి మిథిలా స్టేడియం కూడా ముస్తాబవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. మనకు ఒక బ్రేకింగ్ అందుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఏకంగా 150,000 ఎకరాలు ఆక్రమించుకున్నారట. ఎక్కడెక్కడ భూములు ఆక్రమించుకున్నారో ఆధారాలు తన దగ్గర ఉన్నాయంటున్నారు వేముల వీరేశం. బినామీల పేరిట జగదీష్ రెడ్డి అరాచకాలు చేశారని వేముల వీరేశం వ్యాఖ్యానించారు. దీనిపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తా అంటున్నారు వేముల వీరేశం. ఆ భూములు స్వాధీనం చేసుకోవాలని సీఎంను కోరతానంటున్నారు వేముల వీరేశం. కాబట్టి ఈ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రికి నేను ఛాలెంజ్ చేస్తా. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, మీరు మీ బినామీలు 150,000 ఎకరాల ప్రజల ఆస్తుల్ని, భూముల్ని కొల్లగొట్టింది నిజం. నేను ప్రూవ్ చేస్తా, లెక్కలతో సహా నేను నిరూపిస్తా. ఛాలెంజ్కి సిద్ధమైతే, ఛాలెంజ్కి మీరు సిద్ధమైతే మీరు వస్తారా, మీ పైన నాయకులు వస్తారా? లెక్కలతో సహా, సర్వే నెంబర్లతో సహా, ఏ జిల్లా, ఏ ఊరు, ఎక్కడ ఆ భూములను గుంజుకుంటే ఒక కుటుంబానికి ఎకరం ఇచ్చిన 150,000 కుటుంబాలకి ఈ రాష్ట్రంలో భూమి వంచేటువంటి ఒక అవకాశం ఉంది. నేను త్వరలో ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ ఇచ్చి వీళ్ళ భూముల్ని మొత్తం జప్తు చేసుకున్న ప్రజలు నీకు నిరాజనలు పడతారని చెప్పేసి కూడా చెప్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ఇవాల్టి 5 at 5 బ్రేక్. చూస్తూనే ఉండండి TV9.